ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ప్రతిరోజు కూడా దేవుడి మాటల చేత మీరు బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నాయన, మీకు స్తోత్రాలు. నువ్వు మాట్లాడే దేవుడు కనుక మా అందరితో మాట్లాడు, మా అందరినీ ధైర్యపరచు, మమ్మల్ని అందరినీ కొరకు స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. జాన్ చాప్టర్ 15 verse 5. He that abideth in me and I am in him, the same bringeth forth much fruit. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట కదండి. మరి దేవుడు ఎవని యందు నిల్చుంటాడో వాళ్ళు బహుగా ఫలిస్తారంట. మరి దేవుడు ఉన్నాడండి మీలో ఈరోజు? మరి ఆలోచిస్తున్నారా దేవుడు ఉన్నాడా లేదా అని? ఉన్నాడా అండి? ఉంటాడండి ఖచ్చితంగా. ఎక్కడుంటాడో తెలుసా దేవుడు? ఎవరి హృదయం అయితే దేవుడి కోసం సిద్ధపాటు కలిగి ఉంటుందో ఆ హృదయంలో ఉంటాడనమాట. మరి హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. విరిగి నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైనటువంటి బలి అని దేవుడి మాటలు సెలవిస్తున్నాయి. మరి నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని నీవు ఎరగవా? దేవుడి ఆత్మ నీలో నివసించదని నీకు తెలియదా అని చెప్పి దేవుడు వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది. తెలుసు కదా, మరి దేవుడు మనలో ఉన్నాడా లేదా అనేది మనకి అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది తెలుసా? ఫలించేటువంటి అనుభవం ఉంటుంది. మరి దేంట్లో ఫలించాలి? ఎలా అర్థమవుతుంది దేవుడు ఉన్నాడు అంటే, చాలామంది వరల్డ్లీ బ్లెస్సింగ్సే థింక్ చేస్తారండి. ఫలించండి, అభివృద్ధి పొందండి అని దేవుడు చెప్పాడు అంటే ఓన్లీ లోకపరమైన వాటి కోసమే చెప్పాడని అనుకుంటున్నారు, కానీ అది మాత్రం కాదండి. దేవుడు మనల్ని ఫలించండి అని అంటే ప్రతి విషయంలో మనం ఫలించాలి. ఒక్క విషయంలో కాదు, ప్రతి విషయంలో మనం ఫ్లరిష్ అవుతామన్నమాట. ఈరోజు మీకు మంచి ఉద్యోగం ఉండొచ్చు, మంచిగా డబ్బులు ఉండొచ్చు, లేకపోతే ఆస్తిపాస్తులు, మీకు ఏమేమి కావాలి లోకంలో అన్నీ ఉండొచ్చు. అయితే ఆత్మీయ జీవితంలో కూడా ఫలింపు అనేది చాలా అవసరం. మనం అక్కడ కూడా ఫలిస్తున్నామంటే దేవుడు మనలో ఉన్నట్టు. కొంతమందికి లోకపరమైనటువంటివి ఏమీ ఉండవు అన్నమాట. అయినా కూడా వాళ్ళు చాలా సంతోషంగా, ఆనందంగా ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో కలిగి ఉంటారు అనమాట. ఇది కూడా ఫలించేటువంటి అనుభవమేనండి. ప్రతి చెట్టుకు ఒక కాలం ఉంటుంది. ప్రతి చెట్టుకి ఫలించేటువంటి ఒక టైం ఉంటుంది. అప్పుడే ఫలిస్తాయి, అంతే కదండి. అంతకంటే ముందు కానీ వెనక కానీ ఫలించవు. అలాగే ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంటుందన్నమాట. ఆ సమయంలోనే ఆ చెట్టు కానీ ఏ విధంగా ఫలిస్తుందో ఆ వ్యక్తి కానీ ఫలిస్తారనమాట. కాబట్టి ఈరోజు మనం ఎదుటి వాళ్ళను చూసుకుంటూ నేను ఫలించలేదు, వాళ్ళు బాగా ఉన్నారు, వాళ్ళకి డబ్బులు బాగున్నాయి, ఇలాగా ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారండి. మరి దేవుడి యొక్క విషయంలో మనం ఫలించాలి అంటే అన్ని విషయాల్లో ఫలించాలి. మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా మనం ఫలిస్తామన్నమాట. అప్పుడు దేవుడు మనలో నిలిచి ఉన్నాడని అర్థమవుతుంది. మరి ఫిజికల్గా బాగుండి అన్నీ ఉండి ఆత్మీయంగా ఏం లేకపోతే నువ్వు ఫలిస్తున్నావా అంటే నో అని చెప్పాలి. నువ్వు ఫలించటం లేదు. కారణం ఏంటి తెలుసా? దేవుడి దగ్గర నుంచి ఒక బ్లెస్సింగ్స్ తీసుకున్నావు, అంతే, దేవుని విడిచిపెట్టేశావు. ఈరోజు చాలామంది ఇదే చేస్తున్నారండి. దేవుడి దగ్గరికి ఎంతగా దీనంగా, ఎంతో బాధతో, ఎంతో వేదనతో, ఎంతో కృంగిపోయిన స్థితిలో, ఎంతో నిరాశ పరిస్థితిలో, ఎంతో ప్రార్థనా పరులుగా, ఎంత మంచిగా వస్తారో. మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఎన్నో దీవెనలు దేవుడు వాళ్ళని ఎంతగా ఆశీర్వదిస్తే అప్పుడు ఏమైపోతుందో తెలుసా? దేవుని విడిచిపెట్టేస్తారు, దేవుని మర్చిపోతారు. మరి లోకానుసారంగా నీకు కావాల్సినవన్నీ ఉండొచ్చేమో, నువ్వు ఫలించానని అనుకుంటున్నావేమో, కానీ ఆత్మీయంగా నువ్వు దేవుడికి ఎంత దూరంగా ఉన్నావు అన్న విషయాన్ని మాత్రం నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఈరోజు నీ స్థితి ఆ విధంగా ఉందా? ఈరోజు నీ జీవితంలో ఫలం ఉందా? ఆత్మీయంగా నువ్వు ఫలిస్తున్నావా? నువ్వు అభివృద్ధి చెందుతున్నావా? నీకు భారం ఉందా దేవుడి కార్యాల పట్ల, దేవుడి పట్ల? ఒకవేళ భారం కానీ ఆశ కానీ మనలో లేకపోతే మనం ఫలించేటువంటి అనుభవంలో లేము అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడండి దేవుడు ఈరోజు. ఒకసారి మనం కీర్తనలు 128వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. మరి ఇది ఫలించేటువంటి అనుభవంలో ఉన్నటువంటి ఆనందం.
మరి మొదటిగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కష్టార్జితాన్ని అనుభవించే విధంగా దేవుడు చేస్తాడు. అలాగే భార్యాభర్తల మధ్య ఫలింపజేసేటువంటి అనుబంధాన్ని దేవుడు ఇస్తాడు. అంతేకాకుండా మరి యొక్క భోజన బల్ల చుట్టూ కూడా వాళ్ళ పిల్లలందరూ ఒలీవ మొక్కల వలె ఉంటారు అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉందండి. మనం ఫలిస్తున్నాము అంటే మన కుటుంబంలో ఆనందం ఉంటుంది. దేవుళ్ళలో మనం అభివృద్ధి చెందుతున్నాము అంటే, అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతున్నామంటే మన కుటుంబమే మనకి సాదృశ్యం అనమాట. ఎందుకంటే కుటుంబంలో చాలామందికి ఈరోజు అలజడులు ఉన్నాయి. క్షేమం లేకపోకుండా, మరి ఆనందం లేకోకుండా, అలాగే ఎంతోమంది ప్రతిరోజు లేచినప్పటి నుంచి గొడవలతో కుటుంబంలో నెమ్మది లేనటువంటి స్థితిలో ఉంటున్నారండి. ఎంత డబ్బు ఉండి ఏం చేస్తావు, ఎంత సంపద ఉండి ఏం చేస్తావు అండి, మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి. అయితే దేవుడు ఏ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలో నిలిచి ఉంటాడో ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్య ఏ విధంగా ఉంటుందంటే ఫలించేటువంటి ద్రాక్షావళి వలె ఉంటుందంట. అలాగే పిల్లలు కూడా ఒలివ మొక్కల వలె ఉంటారంట. ఎంత గొప్ప విషయం తెలుసు కదండి. మరి ద్రాక్ష రసము, అలాగే ఒలివ ఆయిల్, మరి ఇదంతా కూడా చాలా మరి ఇంపార్టెంట్ అనే విషయాన్ని అలాగే దేవుడు వాక్యానికి సాదృశ్యంగా కూడా చూపిస్తూ ఉన్నాయి. మరి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళ కుటుంబమే ఈ విధంగా ఆశీర్వదించబడుతుంది, ఫలిస్తుంది అని దేవుడు వాక్యం సెలవిస్తోంది. కాబట్టి మనము మన కుటుంబ జీవితాల్లో మొదటిగా ఫలించేటువంటి అనుభవాన్ని చూడగలగాలి. అది చాలా అవసరం అండి. ఒకవేళ మీకు ఈరోజు అలాంటి ఫలం లేకపోతే దేవుడి సన్నిధిలో ప్రార్థించండి. కుటుంబముగా కలిసి ఆనందించే విధంగా దేవుడే చేస్తాడు. అలాగే కుటుంబంలో ఏదైతే లోటు ఉందో దాన్ని దేవుడే తీర్చి ఆ యొక్క సమృద్ధిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే దేవుడిలో మనం మొదటిగా నిలిచి ఉండాలి. దేవుడిలో నిలిచి ఉంటేనే ఈ ఫలాలన్నీ కూడా మన జీవితంలో పొందగలుగుతాం. దేవుడిలో నిలిచి లేకపోతే మనకేమైపోతుందంటే కత్తిరించి వేయబడతాం. ఒక చెట్టు ఆ యొక్క చెట్టులో ఉన్నటువంటి ఆ బ్రాంచ్ని, ఆ కొమ్మను తుంచేస్తే అది ఏ విధంగా ఫలించదో, ఏ విధంగా అభివృద్ధి చెందదో, మరి ఎండిపోతుందో, అలాగే దేవుడి దగ్గర నుంచి మనం వేరైపోతే మనం ఎండిపోతాం తప్ప మన జీవితంలో ఫలము అనేది ఉండదు. కొంతమంది ఎంత సంపాదించినప్పటికీ కూడా వాళ్ళ కష్టార్జితం అనేది సరిపోదండి, వృధాగా అయిపోతుంటుంది. ఎందుకంటే యెహోవా ఆశీర్వదించకపోతే ఒకరికి ప్రయాస ఏమంట, అది వ్యర్థమే, అది గాలి కోసం ప్రయాసపడినట్లుగా ఉంటుంది అని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకసారి ప్రసంగి 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలగజేసినడలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదను కొనవలెను. ఈరోజు నీకు ధన సమృద్ధి ఉన్నా, నువ్వు చక్కగా అనుభవిస్తున్నా, అన్నపానములు పుచ్చుకొని హ్యాపీగా ఉన్నావు అంటే అది ఏంటి అంటే దేవుడే ఆ వ్యక్తికి అలాంటి మరి స్థితిని అనుగ్రహించాడు, అలాంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. కాబట్టి దాన్ని బట్టి దేవుని స్తుతించవలసిన వారుగా ఉన్నాం. అంటే ఎవరిస్తారు ఈ ఆశీర్వాదం అనేది? దేవుడు మాత్రమే ఇస్తాడు. ఇది ఫలించే అనుభవం అనమాట. అలాగే ఒకసారి హగ్గయి 1వ అధ్యాయము 6వ వచనం చూద్దాము. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండును, మీరు భోజనం చేయుచునను ఆకలి తీరకయున్నది, పానం చేయుచునను దాహం తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచునను చలి అనగకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించునను జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. ఇదేంటంటే ఆశీర్వాదము లేనటువంటి స్థితి అండి. దేవుడిలో లేకపోతే మనం ఫలించలేము అనేటువంటి విషయాన్ని బహుస్పష్టంగా దేవుడు మాటల్లో నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి ఎంతగా మనం ప్రయాసపడినా మన ఆకలి తీరదంట. అంటే కష్టపడి సంపాదించినా మనం తృప్తి చెందలేము. అలాగే మనం ఎంత డబ్బు సంపాదిస్తున్నామో ఒక చిలిగిపోయినటువంటి సంచిలో వేస్తే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అండి? అన్ని కిందికే పడిపోతాయి కదా, అలా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా ఈరోజు మన జీవితంలో మనం హ్యాపీగా ఉన్నాము, ఈరోజు ఏదైనా మనం కలిగి ఉన్నామంటే అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు కాబట్టి అనుభవిస్తున్నాం, ఆనందిస్తున్నాం. కాబట్టి దేవుడిలో నిలిచి ఉంటే మనం బహుగా ఫలిస్తాం అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడిలో నిలిచి లేకపోతే మనం ఎంత ప్రయాసపడినా కూడా అది గాలికి ప్రయాసపడినట్లే అవుతుంది. కాబట్టి మన జీవితంలో దేవుడితో మనం అనుబంధం ఉన్నట్లయితేనే
అలాగే దేవుడితో అంటుకట్టబడిన స్థితిలో ఉన్నట్లయితేనే మనం ఫలిస్తామండి. దేవుడు లేకుండా మన జీవితంలో ఏమి కలిగి ఉన్నా కూడా అవేవి కూడా మనకి సంతోషాన్ని ఇవ్వలేవు, ఆనందాన్ని ఇవ్వలేవు. కాబట్టి రోజు నీ జీవితంలో కూడా అన్నీ కలిగి కూడా నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చినట్లయితే తప్పకుండా ఆయన నీ జీవితాన్ని ఫలింపజేస్తాడు. ఎక్కడ తప్పిపోయి ఎక్కడ దేవుడికి వేరైపోయావో తిరిగి యేసయ్య దగ్గరికి రా, పశ్చాత్తాపడు. తప్పకుండా ప్రతి పాపిని దేవుడు క్షమిస్తాడు, మంచి హృదయాన్ని ఇస్తాడు, నెమ్మది కలిగిన వ్యక్తిగా తిరిగి దేవుడు చేస్తాడు. కాకుండా మరి నీ జీవితంలో ఏదైతే ఫలం లేకుండా ఉన్నావో ఆ ఫలాన్ని దేవుడే ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు ప్రభువా. మీరు లేకుండా మేమేం చేయలేం ప్రభువా. కాబట్టి మీ యందు నిలిచి ఉండడానికి, బహుగా ఫలించడానికి మా అందరినీ బ్లెస్ చేయి తండ్రి. మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.